షూటింగ్ చేసేవాళ్ళం. 9 to 3:30 స్కూల్, 3:30 తర్వాత షూటింగ్. సో ఆ విధంగా ఉండడం వల్ల అప్పుడు చదివిన గుర్తులే ఇవన్నీ. సంతోషి మీకెలా ఉండేది కెరియర్లో చిన్నప్పుడు? యా సేమ్ వే. చిన్నప్పుడు ఇట్ వాజ్ నాట్ ఇలా నా ప్రొఫెషన్గా ఉండలేదు. సిన్స్ మై కెరియర్ స్టార్టింగ్ టైంలో వచ్చి ఇంత బిజీగా ఎన్ని సీరియల్స్ నేను చేయలేదు. అప్పుడు ఒక సీరియల్ చేసినా కూడా మెయిన్గా చేశాను. సో ఆ ఒక సీరియల్ వచ్చి మంత్లీ ఒక 10 days ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ 10 days మాత్రం లీవ్ తీసుకుని స్కూల్కి వెళ్ళి చేశాను. సో మొత్తానికి ఆ స్కూల్ ఆల్సో హెల్ప్ us. యా యూ షుడ్ సే దట్. సంతోషి అండ్ నీలిమ ముందడుగు వేయండి. వీటిలో ఏ సమాధానం కరెక్టో, ఏది కాదో, ఏది టాప్, ఏది డ్రాప్? అక్కడ ఇంకోటి ఉంది. అయ్యయ్యో 30 లక్షలు 34 లక్షలు కాదని తేలింది. ఇక్కడ టెన్షన్ ఏంటంటే మీరు ఆటలో ఉంటున్నారా, ఆటలోంచి వెళ్ళిపోతున్నారా అనేది ఇంకా తేలలేదు. ఏమనిపిస్తుంది సంతోషి ఇప్పుడు? కొంతసేపు ముందు నాకు ఇక్కడ చాలా లైట్స్తో పాటు మా తలపైన కూడా 2 బల్బులు వెలిగాయి. ఆ బల్బు మీరు ఆన్సర్ చెప్పిన తర్వాతే ఆఫ్ అయిపోయాయి, ఫ్యూజ్ పోయింది. పోతుందా లేకపోతే ఉంటుందా అని చూడాలి. యాక్చువల్గా నేను అటువైపు చూడలేదు, నేను చూడలేదు. ఇది చూసి 2 డ్రాప్ అయ్యేసరికి ఓయ్ ఎగురుకుంటే చేసేసారు కదండి. అంతరిక్షంలోకి ప్రయాణించిన ఏ జంతువు మన ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుందో చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? కాపాడేనా? ఇట్స్ ఓకే. మీకు విషయం చెప్పాలి, మా ఇద్దరికి ఒక హ్యాబిట్ ఉంది. మేము చాలా డీప్ గా టెన్షన్ లో ఉన్నా ఏడవలసిన పరిస్థితుల్లో ఇద్దరికి నవ్వు వస్తుంది కానీ ఏడుపు రాదు, టెన్షన్ రాదు. ఆ టెన్షన్ రివర్స్ లో నవ్వు మూలంగా బయటకు వస్తుంది. మేము సంతోషంగా ఉన్నాను మీరు అనుకోకూడదు. అయితే ఇంకా టెన్షన్ ఉందంటారు. చాలా ఇప్పుడే ఇంకా ఎక్కువ అవుతుంది. కాదు, నాకు ఎందుకో ఆన్సర్ మీద ఒక బిలీవ్ ఉండింది. అదే అయి ఉంటుంది ఈ రెండిట్లో. బికాజ్ ఎలుక కోతి అన్నవి ఎక్కువ, ఒకటి ఎలుక లేదా కోతి, కోతి కాదు ఎలుక, ఏదో ఒకటి. చిట్టమ్మ సీరియల్లో నీలిమను అమలవి ఆ క్యారెక్టర్ చాలా సాఫ్ట్, కానీ నిజమైన నీలిమ ఎలా ఉంటుంది? నిజమైన నీలిమ మరీ అంత సాఫ్ట్ కాదు. షీఈస్ వెరీ బోల్డ్ యాక్చువల్లీ. ఏదైనా సమాధానం చెప్పాలంటే ఆలోచించదు. షీ స్ట్రైట్ ఫ్రమ్ హర్ హార్ట్. అది చాలా పెద్ద మైనస్ నాకు. నేను వెన్ ఐ టర్న్ బ్యాక్ కదా, అయ్యో ఇలా చెప్పుండకూడదేమో, పాపం బాధపడి ఉంటారు కదా అని తర్వాత అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ అమల అలా కాదు. షీ థింక్స్ బిఫోర్ షీ స్పీక్స్. ఇది మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, అలా అంతా ఆలోచించి మాట్లాడుతుంది. సో ఆ క్యారెక్టర్ మనం చేసేటప్పుడు రియల్ లైఫ్ లో మనల్ని మనం మార్చుకోవడానికి ఇట్స్ ప్లస్. ఇప్పుడు సీరియల్స్ మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారా సంతోషి? యా ఐ డూ. సలహాలు ఏమైనా ఇస్తూ ఉంటారా, మాట్లాడుకుంటారా క్యారెక్టర్స్ గురించి? సలహా అనేది మేము ఇవ్వను. బికాస్ తన ఎలా ఉండాలని తనకు తెలుసు. సో సజెషన్స్ అలాంటివి మేము ఇవ్వము. అండ్ తన వర్క్ నువ్వు చూస్తూ ఉంటావు నీలిమ? Yes. ఏది బాగా నచ్చిన వర్క్ తన వర్క్స్? తన మూవీస్ అన్ని చాలా బాగా పిక్ చేసుకుంది. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క విధమైన క్యారెక్టరైజేషన్. ఆ పికింగ్ నాకు చాలా ఇష్టం సంతోషి దగ్గర. ఏది ఎక్కువ ఇష్టం తన క్యారెక్టర్స్ లో? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అండ్ మీకు సంతోషి? ఆబ్వియస్లీ ఎస్. బికాస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా కోసం నంది అవార్డు గెలిచిన వల్ల ఆ క్యారెక్టర్ ప్లస్ ప్రభుదేవ మాస్టర్ దగ్గర వర్క్ చేయాలని నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు. సో నేను ట్రై చేయకుండానే ఆ మూవీ నుంచి నాకు ఆఫర్ వచ్చేటప్పుడు నేను థింక్ చేయకుండా క్యారెక్టర్ పిక్ చేసుకున్నాను. ఆ చిత్రానికి మీరు ఏం అవార్డు అందుకున్నారు చెప్పండి? నేను బెస్ట్ కామెడీ యాక్ట్రెస్గా అనుకున్నాను. ఓకే. అండ్ నీలిమ మరి మీకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి? నంది అవార్డ్, బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్. ఏ సినిమాకి? చిన్ని తల్లి అన్న ప్రాజెక్ట్ కి. అది ఎప్పుడు వచ్చింది? 96. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పుడే అందేసుకున్నాం అనమాట. అప్పుడు ఒకసారి అందుకున్నాను అంతే. ఓకే ఓకే ఓకే. అండ్ సంతోషి జై సినిమాతో మీ ఎంట్రీ ఆల్మోస్ట్ తెలుగు ప్రేక్షకులకి మీరు దగ్గరైంది ఆ సినిమాతో. ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది మీకు? చెన్నైలో మోడల్ కోఆర్డినేటర్ ద్వారా తేజ గారు ఫొటోస్ చూశారు. యాక్చువల్గా నేను అనుకోనే లేదు. ఊరికే టెస్ట్ షూట్కి పిలిచారు. ఫస్ట్ రోజు నేను వెళ్ళలేకపోయాను, ట్రైన్కి వెళ్ళాను, టికెట్ దొరకలేదు. సెకండ్ రోజుకి వెళ్ళిన తర్వాత టెస్ట్ షూట్ అన్నీ జరిగింది.
ఈరోజు ట్యూస్డే అమ్మా, ఈరోజు నేను రిజల్ట్ చెప్పను, రేపు చెప్తానని చెప్పారు. సరే అని వెయిట్ చేశాను. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే తోటాతారిణి గారు వెళ్ళారు. అప్పుడు ఆఫీస్ బాయ్ అడిగారు, ఎప్పటి నుంచి షూటింగ్ అంటే ఎల్లుండి నుంచి అన్నారు. నాకు షాక్, ఎల్లుండి నుంచి షూటింగ్? నేను టెస్ట్ షూట్కి వచ్చాను, 2 డ్రెస్తో వెళ్ళాను. షూటింగ్? ఏం షూటింగ్? ఎవరు అమ్మాయిలు ఎవరు లేరు, నేను ఒకటి ఉన్నాను, అయితే నేనే హీరోయినా? నేనే మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. సో అలా జై చిత్రం వచ్చింది నాకు. సిన్స్ నా ఫేస్ కట్ కొంచెం ముస్లిం అమ్మాయి లాగా, అసలు అందులో అంతా కూడా మాస్క్ తోనే ఎక్కువగా చాలా బాగా సూట్ అయింది కదా, సూట్ అయింది కదా ఫీచర్స్ కి. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఐ రియలీ లవ్ వర్కింగ్ విత్ తేజ సార్, బికాస్ చాలా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి. హీఈస్ మై తెలుగు ఇండస్ట్రీలో హీఈస్ మై గురు. సో చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు నేను చేసిన మిస్టేక్స్, తన నాకు నేర్పించిన ఇది ఇంతవరకు నా ఇండస్ట్రీకి ఇప్పుడు కూడా కాదు, ఫ్యూచర్ కూడా అది చాలా హెల్ప్ అవుతూ ఉంది. మరి వీళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా ఆడుతున్నారు. ఈ ఆటలో వీరి ప్రయాణం బాగా సాగుతోంది. మరి మీరు ఇక్కడికి వచ్చి ఆడాలి అనుకుంటే ఒక SMS పంపిస్తే సరిపోతుంది. SMS కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ SMS ఆన్సర్ ఆప్షన్స్: A విశాఖపట్నం, B కర్నూల్, C కరీంనగర్, D గుంటూరు. ప్రశ్న కాసేపట్లో మీకు చెప్తాను. ఓకే, సంతోషి అండ్ నీలిమ, ఇందాక మనం అనుకున్నట్టు మీరు చైల్డ్ ఆర్టిస్టులు, చక్కగా చిన్నప్పటి నుంచే మొదలు పెట్టారు. యాక్టింగ్ అంటే ఇష్టం ఉండకపోతే చిన్న వయసులో మీరు చేయలేరు కదా, మీకు ఎలా అనిపించేది నీలిమ? When I was 6, I started. క్షత్రియ పుత్రుడు ఆ సినిమా నాకు ఫస్ట్ ఫిలిం. సో కమల్ హాసన్ గారు, శివాజీ గణేశన్ గారు, అందులో ఐ ప్లేడ్ నాజర్ గారి డాటర్. 6 ఏళ్లలో తీసుకెళ్ళిపోయారు పొల్లాచికి. రండి అంటారు, నుంచో పెడతారు, ఆయన్ని చూసి ఏడు అంటారు, ఏడుస్తాను, రా అంటారు, వెళ్ళిపోతాను, ఏం తెలీదు. అందులో ఒక సీన్ కమల్ హాసన్ గారు ఇది అరువా ఏమంటారు, పెద్ద కత్తి, అది మెడ మీద తీసుకొచ్చి పెడతారు, ఎక్కడ మీ నాన్న అని. ఆ షాట్ ఆయన చేస్తున్నారు, ఏడుపు అంటే అంత ఏడుపు. నేను వెళ్ళను, నేను చెయ్యను, అదొకటి మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను రాను, అంకుల్ దగ్గరికి రాను అని. తర్వాత ఆయనే తీసి ఓదార్చి తర్వాత షాట్ చేసాం. ఇప్పటికీ ఆ షాట్ మూవీలో ఉంది. కమల్ హాసన్ గారు పక్కన నేను వెళ్ళను, నేను చెయ్యను అని ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పండి, అస్సలు సమస్య లేదు. అండ్ సంతోషి, మీకు అలా గుర్తుండిపోయిన చిన్నప్పటి సీన్ ఏమైనా ఉందా? బేసిక్గా తన డాడీ వచ్చి రైటర్, నా మదర్ వచ్చి ఆర్టిస్ట్ తమిళ్లో. సో అందువల్ల చిన్నప్పటి నుంచి మేము యాక్టింగ్ చూసిన వల్ల మాకు పెద్దగా యాక్టింగ్ ఒక పెద్ద టఫ్గా లేదు. చిన్నప్పుడు అయితే నేను తమిళ్లో ఒక సీరియల్ చేశాను, నేను అప్పుడు 13 years. కానీ జనాలు ఇప్పుడు కూడా ఆఫ్టర్ మోర్ దెన్ 12-13 years ఇప్పుడు కూడా ఆ సీరియల్ గుర్తుపెట్టి నన్ను అలాగే పిలుస్తారు. సో అలా చూసేటప్పుడు సీరియల్స్ ఎంత జనాల మధ్యలో ఉండిపోతుంది అని చాలా హ్యాపీగా ఉంది. అది మాత్రం, ఆ సీరియల్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను. బోత్ ఆఫ్ us we are very happy. ఆ చైల్డ్ ఏజ్ దాటిన తర్వాత ఇది మన ప్రొఫెషన్ అని మాకు తెలిసి మేము పిక్ చేసుకున్నాం. కావాలని ఎంచుకున్నది, ఊరికి అలా కాదు, అలా అయిపోయింది కాదు, కాదు, నచ్చి ఇష్టపడి ఎంచుకున్నారు. ఓకే, మరి కో అంటే కోటికి ఎక్కడి వరకు వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రయాణం ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. ప్రయాణంలో మీరు ఉన్నారు 36 లక్షల రూపాయలతో. 3వ ప్రశ్న దాటేశారు, 4వ ప్రశ్నకి చేరుకున్నారు. ఇక్కడ చిన్న మార్పు జరుగుతుంది. అదేంటంటే ఇప్పటి వరకు మీకు ఇచ్చాము 4 ఆప్షన్స్, ఇక్కడ నుంచి ఒక ఆప్షన్ పై మార్క్ పడిపోతుంది. మార్క్ ప్లీజ్. అంటే మీకు ఇక్కడ నుంచి ఆటలో కేవలం 3 ఆప్షన్స్ ఉంటాయి. కొంత టెన్షన్ తగ్గినట్టే. మీ 4వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: మాతృమూర్తి, సంగీతం. మ్యూజిక్ అంటే అది చాలా పెద్ద సముద్రం. మదర్ అంటే కొంచెం అంత లేదనుకుంటా. ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. ఓకే, మదర్. మాతృమూర్తి. మీరు ఎంచుకున్న కేటగిరీ మాతృమూర్తి. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: కస్తూరిబాయ్, పుత్లిబాయ్, సరళాదేవి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: మహాత్మా గాంధీ మాతృమూర్తి ఎవరు? కస్తూరిబాయ్, పుత్లిబాయ్, సరళాదేవి. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. సరళాదేవి. It's not Kasturibai also, right? It should be Puthlibai. No, we'll split. Okay. I should. Kasturibai కాదా? Kasturibai కాదు. నాకు పుత్లిబాయ్ మీద నమ్మకం ఉంది. లేకపోతే నువ్వు స్ప్లిట్ చేయరా? వద్దు, కస్తూరిబాయ్ వద్దు, కస్తూరిబాయ్ లేదు. కాదా? 40 seconds. కస్తూరిబాయ్ ఇస్ వైఫ్. పుత్లిబాయ్ అండ్ సరళాదేవి. సరళాదేవి అన్న పేరు అటు గాంధీజీ 30 seconds more. చేతిలో ఉన్నాయి. ఓకే, పుత్లిబాయ్. హ్యావ్ యు హర్డ్ ఆఫ్ పుత్లిబాయ్? బట్ సేఫ్టీకి కావాలంటే అందులో ఒక 2 పెట్టు. 20 seconds. 2 చాలా? 4 పెట్టు. 2 పర్లేదు. యువర్ చాయిస్.
నా మీద 12 seconds 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. మహాత్మా గాంధీ మాతృమూర్తి ఎవరు అన్న ఈ ప్రశ్నకి కస్తూరిబాయిపై మీరు ఏం పెట్టలేదు. పుత్లిబాయిపై మీరు పెట్టారు 30 లక్షలు, సరళాదేవిపై పెట్టారు 6 లక్షల రూపాయలు. సంతోషి అండ్ నీలిమ క్విక్ చేంజ్ అనే అవకాశం ఉంది. 30 సెకండ్ల టైం అదనంగా ఇస్తాం. మీ క్విక్ చేంజ్ కావాలా వద్దా? వద్దు అని అన్నారేంటి? వద్దు అంటారు ఎవరన్నా? టెన్షన్ లో మేము ఏం చేస్తున్నాం మాకు తెలియక బాడీ లాంగ్వేజ్ ఒకటి డైలాగ్ ఒకటి వచ్చింది. రైట్, ఇప్పుడు చెప్పండి ఈ ఆప్షన్స్ లో ఏది విన్నట్టుగా ఉంది? ఎందుకు ఇలాగ డబ్బులు స్ప్లిట్ చేసి పెట్టారు? పుత్లిబాయ్ ఏమో అని ఒక వేగ్, ఇది కూడా వేగే, ఐఎమ్ నాట్ ష్యూర్. కస్తూరిబాయ్ అయితే కాదు, సో పుత్లిబాయ్ అయి ఉండొచ్చు అని నా మీ డిస్కషన్స్. వద్దు కదా, చూడండి రండి 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 ముందు అడుగు వేసేయండి. అసలు అక్కడ ఎంత టెన్షన్ గా ఉందంటే అర్జెంట్ గా చూపించేసేయండి. అయితే ఆటలో ఉంటాం, లేకపోతే మేము వెళ్ళిపోతామండి. అదేనా? అంతే అంతే. అయితే 6 లక్షలు లేకపోతే 30 లక్షలు లేకపోతే 0, ఏది టాప్ ఏది డ్రాప్? పరువు పోతే ఇప్పుడు గాంధీజీ గురించి తెలియలేదు. అయ్యో అమ్మయ్య. ఓకే ఏంటి ఓకే, మనం పెట్టింది రెండిట్లోనే. ఓకే, నిజానికి ఓకే. ఎందుకు తెలుసా? ఆటలో ఉంటున్నారు కదా, ఉంటున్నాం కదా, ఆటలో కంటిన్యూ అవుతారు నీలిమ. కానీ సంతోషి అక్కడ 30 లక్షలు 6 లక్షలు 5 రెట్లు ఎక్కువ. ఏమవుతుందంటారు? మీకేమనిపిస్తుంది? 6 లక్షలు ఉంటాయండి. మనం ఆడదాం రండి, చూసేద్దామా? చూసేద్దాం రండి మీరిద్దరే. ఏది టాప్ ఏది డ్రాప్? మహాత్మా గాంధీ మాతృమూర్తి ఎవరు అన్న ప్రశ్నకి మీరు కస్తూరిబాయ్ కాదనుకున్నారు అండ్ దానిపై ఏమీ పెట్టలేదు, అది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఆటలో ఉన్న 2 ఆప్షన్స్ లో పుత్లిబాయ్ పై 30 లక్షలు పెట్టారు, సరళాదేవిపై 6 లక్షల రూపాయలు పెట్టారు. అయితే 6 లేకపోతే 30. చూసేద్దాం ఏది టాప్ ఏది డ్రాప్. చదివింది అప్పుడప్పుడు పనికొస్తుంది. అప్పుడప్పుడు కాదు, చదివింది ఎప్పుడూ పనికొస్తుంది, కానీ అప్పుడప్పుడు దాన్ని బయటికి తీయాలి. చాలా బాగా ఆడుతున్నారు. మొత్తానికి మీరు అనుకున్నట్టుగా ఈ సమాధానం కరెక్ట్. 30 లక్షలు ఉన్నాయి. 30 lakhs అమ్మా, 30 lakhs. కాల్స్ ఫర్ అ డాన్స్, కాల్స్ ఫర్ అ సెలబ్రేషన్. మరి రెచ్చిపోయి డాన్స్ చేద్దాం పదండి. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ డెప్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిట్టిస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోలా ఊరికి అలా 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 అల్లేసుకున్నారు.
నీలిమా నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తున్నావు, నువ్వు నేర్చుకున్నావా? లేదు, నేను డాన్స్ నేర్చుకోలేదు ఎక్కడ. ఓకే, టీవీలో చూసి ఇంట్లో ఆడడం తప్ప ఐఎమ్ నాట్ అ డాన్సర్. ఏ షోస్ నేను పార్టిసిపేట్ చేయలేదు కూడా. అసలు డాన్స్ షోస్లో ఎక్కడ కనబడలా, కానీ ఈ స్కిల్ కూడా నీలో ఉందన్న సంగతి మేము గుర్తించాం. చాలా స్కిల్స్ మీరు గుర్తిస్తున్నారు. హై ఫై. సంతోషి, యు ఆర్ అన్ అమేజింగ్ డాన్సర్. అది మాత్రం అల్లేసుకుంటూ అలా 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 వేసేసుకుని వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు కో అంటే కోటి ఆటలో మీరు ఎక్కడున్నారో జర్నీ చూపించేస్తాను. జర్నీ ప్లీజ్. ఆటలో 30 లక్షల రూపాయలతో మీరు కొనసాగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 4 పూర్తయిపోయింది. 5వ ప్రశ్నకి వస్తున్నారు. క్విక్ చేంజ్ ఇంకా ఉంది. మీ 5వ ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ చూసేద్దాం. రాష్ట్రాలు, మహిళలు, స్టేట్స్, విమెన్. మహిళలు ఇస్ అ మేజర్ థింగ్. ఉమెన్. ఇలాగేదైనా అడిగారంటే విల్ గో ఫర్ రాష్ట్రాలు. రాష్ట్రాలా? ఓకే, మీరు ఎంచుకుంటున్నారు రాష్ట్రాలు. రాష్ట్రాలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: మిజోరాం, మేఘాలయ, అసోం. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: వీటిలో ఏది బంగ్లాదేశ్ సరిహద్దుగా లేదు? మిజోరాం, మేఘాలయ, అసోం. ఆలోచించండి, ఆడండి. విచ్ ఆఫ్ దీస్ డస్ నాట్ హ్యావ్ అ బౌండరీ విత్ బంగ్లాదేశ్? మిజోరం, మేఘాలయ, అస్సాం. 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 మేఘాలయ కూడా ఉంది అనుకుంటా. మిజోరం. అస్సాం గ్యారంటీ కదా. విల్ స్ప్లిట్. టైం వేస్ట్ చేయదు. 40 సెకండ్స్ ఉన్నారా? 40 seconds more. మేఘాలయనా? 1 2 3 4 5 6 7 8 30 seconds more. 7. బంగ్లాదేశ్ ఇటు ఉంది. అస్సాం, మేఘాలయ, మిజోరం. మేఘాలయ అనుకుంటా. మిజోరం 20 seconds more. మిజోరం పెట్టారు. మ్యాప్ చూడు. బంగ్లాదేశ్, అస్సాం ఇక్కడే ఉంది. 10, మేఘాలయ ఇక్కడే ఉంది. 8, 7, మిజోరం అదే చెప్తాను. 6, మిజోరం 5, 4, 3, 2, 1. వీటిలో ఏది బంగ్లాదేశ్ సరిహద్దుగా లేదు అంటే మీరు మిజోరాంపై 18 లక్షల రూపాయలు పెట్టారు, మేఘాలయపై 12 లక్షల రూపాయలు పెట్టారు, అసోంపై ఏమీ పెట్టలేదు. సంతోషి అండ్ నీలిమా, క్విక్ చేంజ్ ఇంకా ఉంది. మీకు క్విక్ చేంజ్ కావాలంటే చెప్పండి. వద్దు. వద్దు. ఏమనిపిస్తుంది సంతోషి అండ్ నీలిమా? అస్సాం గ్యారంటీగా మాకు తెలుసు అని అనిపిస్తుంది. సంతోషి, ఏంటి పరిస్థితి? యాజ్ అ ఇండియన్ సిటిజన్ వీ హ్యావ్ టు నో దిస్. నాకే కొంచెం కష్టంగా ఉంది. ముందడుగు వెయ్యండి. ముందడుగు వేసిన వీరు నెక్స్ట్ క్వశ్చన్ లోకి అడుగు పెడుతున్నారా, బయటికి అడుగు పెడుతున్నారా? ఏది టాప్, ఏది డ్రాప్? ఓకే, నేను అప్పుడు కూడా లాస్ట్ బంచ్ అక్కడ